ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడును నీ మోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం ముందు వాక్య భాగమును ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్యా నాయన నీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపవో పరిశుద్ధాత్మ లేక ఉత్తర్వాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. నీ ముఖమును నాకు దాచుకుము, కోపం చేత నీ సేవకును తోలివేయకుము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవు నా దైవ, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 20వ వచనము. దేవుడు నా ప్రార్థనలను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడును గాక. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లు ఆగునను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయక ఆయన వారికి విరోధి అయిన తానే వారితో యుద్ధము చేసెను. ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. నీ నామమును బట్టి మమ్మల్ని త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచుకుము. మాతో నువ్వు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునము, దాన్ని భ్రష్టపరచుకుమి. చివరిగా ఒక మాట, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనండి. నా ఆత్మ మీ మధ్యను ఉన్నది కనుక భయపడకుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగలిగిన దేవ యేసయ్యా నాయన, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రభు మమ్మల్ని తోసివేయకుండా మమ్మల్ని విడనాడుకున్న తండ్రి నాయన, నీ యందు మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.